సైఫ్ అలీ ఖాన్ కత్తి దాడిలో సంచలనమైన సమాచారం బయటకు వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసింది లారెన్స్ బిష్నోయ్ మనుషులు కాదు, ముంబై అండర్ వరల్డ్ మనుషులు అసలే కాదు. అసలు సైఫ్ పైన దాడి చేసింది భారతీయుడే కాదు. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్లో చొరబడిన 30 ఏళ్ల మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షేజాద్ అనే వ్యక్తి సైఫ్ పైన దాడి చేశాడు. ఈ మొహమ్మద్ షేజాద్ 6 నెలల ముందు బంగ్లాదేశ్ నుండి వెస్ట్ బెంగాల్లో చొరబడ్డాడు. వెస్ట్ బెంగాల్లో ఫేక్ ఆధార్ కార్డుతో ముంబై చేరుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ తమ పిల్లలకు భారత్ను బలవంతంగా ఆక్రమించిన తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అనే పేర్లు పెట్టారు. బహుశా వీళ్ళిద్దరూ ఊహించి ఉండరు వీళ్లపైన ఇంత పెద్ద ఎత్తులో దాడి చేసింది బంగ్లాదేశ్ నుండి అక్రమంగా చొరబడిన ఒక వ్యక్తి అని. సైఫ్ అలీ ఖాన్ కు ఇంకొక 2 mm డీప్గా కత్తి దిగి ఉంటే పెరాలసిస్ వచ్చి ఉండేది అని డాక్టర్స్ చెప్పారు. లిటరలీ సైఫ్ చావు బ్రతుకుల నుండి బయటకు వచ్చాడు. కరీనా కపూర్ స్టేట్మెంట్ ప్రకారం ఆ రాత్రి మొహమ్మద్ షేజాద్ సైఫ్ అలీ ఖాన్ పైన చాలా కోపంతో, చాలా ఆవేశంతో, చాలా అగ్రెసివ్గా దాడి చేశాడు అని కరీనా బాధపడుతూ చెప్పింది. సో మన పూర్వీకుల పైన ఇదే కోపంతో, ఇదే అగ్రెషన్తో తైమూర్, జహంగీర్ వంటి వాళ్ళు దాడి చేసి ఉంటారు అని కరీనా కపూర్ గారు గ్రహించాలి. ఒకసారి దుల్కర్ సల్మాన్తో జరిగిన ఒక ఈవెంట్లో కరీనా కపూర్ చాలా గర్వంతో తైమూర్, జహంగీర్ పేర్ల యొక్క అర్థం ఎంపరర్స్, రాజులు అని గర్వంతో చెప్పింది ఆమె. వేరే దేశం పైన మదమెక్కి ఆక్రమించిన వారిని ఎంపరర్స్, రాజులు అన్నారు. అటువంటి వారిని డిక్టేటర్స్ అంటారు అని కరీనా కపూర్ గారు గ్రహించాలి. సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ హెల్తీగా, వెల్తీగా ఉండాలనే కోరుకుందాం. వారి యొక్క పిల్లలు కూడా సేఫ్గా ఉండాలి అని కోరుకుందాం. అయితే ఆక్రమకారులు అనేవారు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన, బంగ్లాదేశ్ నుండి వచ్చిన కులం, మతం, జాతి, పాతి చూడరు. వాళ్ళకేం కావాలో అది లాక్కుంటారు అనేది మరొకసారి సైఫ్ అలీ ఖాన్ ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తోంది. మొహమ్మద్ షేజాద్ బంగ్లాదేశ్ బార్డర్ దాటి రోహింగ్యాలకు క్యాపిటల్ స్టేట్ అయిన వెస్ట్ బెంగాల్లో చేరుకున్నాడు. ఇదెప్పుడు 5 నెలల ముందు చేరుకున్నాడు. వెస్ట్ బెంగాల్ గురించి తెలిసిందే కదా, అక్కడి వారు రెఫ్యూజీలకు ఆధార్ కార్డులు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ కార్డులు అన్నీ ఇచ్చి ఓట్ బ్యాంక్స్ లాగా వాడుకుంటారు అని. సో ఈ వ్యక్తికి కూడా వెస్ట్ బెంగాల్లో ఫేక్ ఆధార్ కార్డు దొరికింది. ఇతను షేజాద్ నుండి విజయ్ దాస్గా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి ముంబైకు వెళ్ళాడు. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటి అంటే ఈ వ్యక్తికి ముంబైలో ఉండడానికి రెంట్ కూడా దొరికింది. తన 5 మంది ఫ్రెండ్స్ తో పాటు ఓర్లీ అనే ఏరియాలో రూమ్ కూడా తీసుకున్నాడు. ముంబైలోనే ఒక హౌస్ కీపింగ్ ఏజెన్సీలో జాబ్ కూడా సంపాదించుకున్నాడు షేజాద్. ముంబైలోని థానే, బాంద్రా వంటి ప్రైమ్ ఏరియాస్లోని ఎన్నో బిల్డింగ్స్లో హౌస్ కీపింగ్ వర్క్స్ చేశాడు. హౌస్ కీపింగ్ వర్క్స్ అంటే బండలు తుడవడం, కసువు నూకడం అనమాట. 20 రోజుల ముందు ఈ వ్యక్తి పుట్టింటికి వెళ్ళాడు. అంటే తిరిగి బంగ్లాదేశ్కు వెళ్ళి అక్కడ 5 రోజులుండి 15 రోజుల ముందు భారత్కు వచ్చి జనవరి 16th రోజు సైఫ్ అలీ ఖాన్ ఇంటిపైన దాడి చేశాడు షేజాద్. అసలు ఇతను ఎందుకు బంగ్లాదేశ్కు వెళ్ళాడు? ఇతని వెనుక ఎవరున్నారు? భారత్లో ఉన్న మైనారిటీ సెలబ్రిటీస్కు రక్షణ లేదు, భారత్ సేఫ్ కాదు అనే నేరేటివ్ను బిల్డ్ చేయడానికే ఇతని ద్వారా ఎవరైనా ఇదంతా చేయిస్తున్నారా? ఇతని వెనక ఐఎస్ఐ ఉందా, లేదా కేవలం దొంగతనం చేయడానికి ఇతను వెళ్ళాడా? దొంగతనం చేసేవాడుంటే సైఫ్ అలీ ఖాన్తో ఎందుకు గొడవ పడ్డాడు అనేది ఇన్వెస్టిగేషన్లోనే తేలాలి. ఇతని వెనక ఎన్నో థీరీస్ ఉన్నాయి. ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇతను దొంగతనం చేయడానికే వెళ్ళాడు. ముంబై పోలీస్ ప్రకారం మొహమ్మద్ షేజాద్ బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అనడానికి ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది. ఆ ప్రైమరీ ఎవిడెన్స్ ఏంటి అంటే ఇతని దగ్గర ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నమాట. ఇతని పూర్వీకులు ఎవరు ఇండియాలో ఉన్నట్లు ఎక్కడా రికార్డ్స్లో లేవు. ఇతని ప్రూఫ్స్ కూడా సరిగ్గా లేవు. అండ్ ఈ మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షేజాద్ ఇటువంటి పేర్లు బంగ్లాదేశీ పేర్లే. ఇటువంటి పేర్లు అక్కడి వారే పెట్టుకుంటారు. షేజాద్ పైన ముంబై పోలీసులు పాస్పోర్ట్ యాక్ట్ కింద, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ యాక్ట్ కింద కూడా కేసులు వేశారు. సో మన సో కాల్డ్ బాలీవుడ్ యాక్టర్స్కు తగిన శాస్త్రే జరిగింది. ఇదే బాలీవుడ్ యాక్టర్స్లో కొంతమంది కొన్ని ఇయర్స్ ముందు ఇల్లీగల్గా, అక్రమంగా భారత్లో చొరబడిన వారిపైన సానుభూతి చూపించారు. అక్రమ వలసకారులకు ఆశ్రయం ఇవ్వాలి అని డిమాండ్ కూడా చేశారు. ఇప్పుడు ఆ సెలబ్రిటీ సైఫ్ ఇంటిపైన దాడికి అకౌంటబిలిటీ తీసుకుంటారా? ఎవరైతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ బాండ్ పేపర్లో సైన్ చేసి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ యొక్క క్రైమ్స్కు కూడా అకౌంటబిలిటీ తీసుకోవాలి, లేదా మూసుకొని సినిమా చేసుకోవాలి. అంతేగాని పాలిటిక్స్లో దూరకూడదు. కొన్ని ఆర్టికల్స్ ఆధారంగా భారత్లో ప్రస్తుతం దాదాపు 2 కోట్ల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు అంటున్నారు. అన్అఫీషియల్గా 5 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇది ప్రూవ్ చేయాలి అంటే సర్వే జరగాలి అంటే ఈ అక్రమ వలసకారులు తిరిగి బంగ్లాదేశ్ పంపాలి అంటే మొదటగా భారత్లో ఎన్ఆర్సీను ఇంప్లిమెంట్ చేయాలి. అయితే 2021లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అన్న భారత ప్రభుత్వం ఇంతవరకు దీన్ని అమలు చేయలేదు. ఈ ఎన్ఆర్సీ ఎందుకు ముఖ్యం, బంగ్లాదేశ్ బార్డర్లో ఎందుకని రెఫ్యూజీలు చొరబడుతున్నారు అనేది తెలుసుకునే ముందు మొహమ్మద్ షేజాద్ అక్క విజయ్ దాస్ను ముంబై పోలీసులు ఎలా అరెస్ట్ చేశారో చెప్తా.
ఈ వ్యక్తికి సైఫ్ ఇంట్లో పనిచేసే పని మనుషులతో ఏమైనా లింక్స్ ఉన్నాయా అనేది చెప్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షేజాద్ సేఫ్ అపార్ట్మెంట్ సెక్యూరిటీ పడుకోవడం చూసి గోడ దూకి ఫైర్ స్టేర్ కేస్ ద్వారా సైఫ్ అలీ ఖాన్ ఫ్లాట్ అయిన 11th ఫ్లోర్కు చేరుకున్నాడు. ఇతను ఫ్లాట్ లోపలికి ఏసీ డక్ ద్వారా వెళ్ళాడా లేదా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేసే పని మనిషే ఇతన్ని డోర్ తీసి లోపలికి అలో చేసిందా అనేది క్లారిటీ లేదు. అయితే పోలీసులు సైఫ్ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. యాక్చువల్లీ హౌస్ కీపింగ్ ఏజెన్సీస్లో క్లీనర్స్, హెల్పర్స్తో పాటు హౌస్ మేడ్స్ కూడా ఉంటారు. ఈ సేమ్ ఏజెన్సీ నుండే మొహమ్మద్ షేజాద్ అని సైఫ్ ఇంట్లో పనిచేసే పని మనుషులు కూడా వచ్చారా అనేది తెలియాలి. అంతు చిక్కని ప్రశ్న ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ షేజాద్తో ఆ రాత్రి గొడవ పడ్డాడు, షేజాద్తో పొడిపించుకున్నాడు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ షేజాద్ను ఒక రూమ్లో లాక్ చేశాడు. అయితే షేజాద్ ఆ రూమ్ నుండి ఎలా బయటకు వచ్చాడు, తలుపులు బద్దలు కొట్టకుండా ఎలా బయటకు వచ్చాడు, హౌస్ మేడే హౌస్ హెల్పరే ఎవరైనా డోర్ తీసి ఇతన్ని రిలీజ్ చేశారా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. ఈ విషయాల గురించి పోలీసులు ఎటువంటి ఇన్ఫో ఇవ్వలేదు. ఇతన్ని వెతకడానికి దాదాపు 300 పోలీసులు డే అండ్ నైట్ పనిచేశారు. మొదటగా పోలీసులు జనవరి 16 రాత్రి 1 గంట నుండి ఉదయం 5 గంటల మధ్య సమయంలో బాంద్రా ఏరియాలో ఏ ఫోన్ నంబర్స్ యాక్టివ్గా ఉన్నాయో ఎలక్ట్రానిక్ సర్విలియన్స్ ద్వారా ట్రాక్ చేశారు. ఈ ట్రాకింగ్లో దొంగ మొహమ్మద్ షేజాద్ ఫోన్ నంబర్ను కనుక్కున్నారు. ఈ దొంగ సైఫ్ ఇంట్లో నుండి బాంద్రా స్టేషన్కు వెళ్ళాడు. అక్కడ నుండి ట్రైన్ ఎక్కి దాద్రాకు చేరుకున్నాడు. దాద్రా నుండి ఇతను ఓర్లీ కోలీవాడాలో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడు. ఇతను బ్యాచులర్ రూమ్లో ఇంకొక 5 మందితో రూమ్ను షేర్ చేసుకునేవాడు. టీవీలో, యూట్యూబ్లో షేజాద్ తన ముఖం తాను చూసుకొని భయపడ్డాడు. తనను పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని భయపడి ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. నెక్స్ట్ శుక్రవారం రోజు పోలీసులు షేజాద్ లాగే ఉన్న వారిస్ అలీను అరెస్ట్ చేశారు. ఇతను దాడి చేయలేదు అని నిర్ధారణ చేసుకొని వదిలేశారు. నిన్న ఛత్తీస్గఢ్లో షేజాద్ లాగానే ఉన్న ఇంకొక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఇతను కూడా దాడి చేయలేదు అని నిర్ధారణ చేసుకొని రెండో వ్యక్తిని కూడా రిలీజ్ చేశారు పోలీసులు. ఈ మధ్యలో మీడియా పోలీసులపైన ఒత్తిడి పెట్టింది. అటాక్ జరిగి 3 రోజులైనా ఎటువంటి అరెస్ట్ చేయలేదు అని విమర్శించింది. ముంబై క్రైమ్ బ్రాంచ్, ఎలక్ట్రానిక్ సర్విలియన్స్ ఆఫీషియల్స్ అందరూ రంగంలో దిగిన మొహమ్మద్ షేజాద్ను పట్టుకోలేకపోయారు. నిన్న సాయంత్రం దాదర్ రైల్వే స్టేషన్లో షేజాద్ సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు దొరికింది. దీంతో పోలీసులు దొంగ ఎక్కడో ఛత్తీస్గఢ్లో లేదా బీహార్లో లేడు, మన రాష్ట్రంలోనే దాదర్ ఏరియాలోనే ఉన్నాడు అని కనుక్కున్నారు. దాదర్లోని ఒక ఏరియాలో షేజాద్ మొబైల్ షాప్లో మొబైల్ కవర్ కొన్నాడు. అయితే పోలీసులకు షేజాద్ తానేలోని ఒక లేబర్ క్యాంప్కు వెళ్ళినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. లక్కీగా నిన్న రాత్రి మొహమ్మద్ షేజాద్ తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడడానికి తన మొబైల్ ఫోన్ను స్విచ్ ఆన్ చేశాడు. దీంతో పోలీసులకు చిక్కాడు. పోలీసులు ఈ ఫోన్ నంబర్ యొక్క మొబైల్ టవర్ను ట్రేస్ చేసి ఇతని లొకేషన్ను ఐడెంటిఫై చేశారు. థానే డిస్టిక్లో ఉన్న హీరానంద ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వెనక చెట్ల పొదల్లో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మొదటగా ఒక బ్యాచ్ పోలీసులు అక్కడి లేబర్ క్యాంప్స్కు వెళ్ళి లేబర్ను స్టేట్ వైజ్గా డివైడ్ చేశారు. స్టేట్ వైజ్గా డివైడ్ చేయడం అంటే మహారాష్ట్ర లేబర్స్ను ఒక సైడ్లో, వెస్ట్ బెంగాల్ లేబర్స్ను ఒక సైడ్లో, బీహార్ లేబర్స్ను ఒక సైడ్లో పెట్టారు. వెస్ట్ బెంగాల్ లేబర్స్ను విచారించారు. షేజాద్ ఫోటో చూపించి బెదిరించారు. దీంతో వెస్ట్ బెంగాల్ లేబర్స్ ఈ వ్యక్తిని గుర్తుపెట్టారు. షేజాద్ చెట్ల పొదల్లో దాక్కున్నట్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంతో 100 మంది పోలీసులు అన్ని వైపులా షేజాద్ను చుట్టుముట్టారు. స్పెషల్ ఆపరేషన్ ఆ రాత్రి జరిగింది. షేజాద్ను అరెస్ట్ చేశారు. 2 దెబ్బలు కొడితే షేజాద్ నిజాన్ని ఒప్పుకున్నాడు. ఈరోజు ఉదయం ముంబై పోలీసులు మీడియా బ్రీఫింగ్లో జరిగిందంతా చెప్పారు. షేజాద్ బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్లో చొరబడ్డారు అనేది కూడా ముంబై పోలీసులే చెప్పారు. ఇది అంటే జరిగింది. ఎన్ఆర్సీను భారత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే సమయం వచ్చింది. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్. ఎప్పుడో 1951లో ఎన్ఆర్సీను అమలు చేసింది భారత్. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎన్ఆర్సీను పూర్తిగా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయలేదు. దీని తర్వాత 1971లో ఎంతోమంది బంగ్లాదేశీలు భారత్లో అక్రమంగా చొరబడ్డారు. 2015లో ఎంతమంది రోహింగ్యాలు ఎక్కడో మియాన్మార్ నుండి భారత్లో చొరబడ్డారు. ఈ రోజు కూడా ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ప్రతిరోజు అక్రమంగా చొరబడుతూనే ఉన్నారు. మొన్న కూడా బంగ్లాదేశీ చొరబాటుదారులు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఉన్న ఇండియన్ ఫార్మర్స్ యొక్క పంటలను దొంగతనం చేయడానికి చొరబడితే మన ఇండియన్ ఫార్మర్స్ హీరోల్లాగా బంగ్లాదేశీ ప్రజలను కొట్టారు. సో అక్కడి సిచ్యువేషన్ అంత వర్స్ట్గా ఉంది. ఈరోజు అక్కడ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో కంచె వేస్తూ ఉంటే బంగ్లాదేశీ ప్రజలు గొడవ పడుతున్నారు. బంగ్లాదేశీ ఆర్మీ గొడవ పడుతోంది. మన ఇండియన్ ఆర్మీ ధీటుగా నిలబడింది.
ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ రానున్న రోజుల్లో పెద్ద థ్రెడ్గా మారనుంది. దాదాపు 2 కోట్ల మంది అక్రమంగా బంగ్లాదేశీలు భారత్లో ఉన్నారు అనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. 2013లో అస్సాం రాష్ట్రంలో ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తే లక్షల్లో బంగ్లాదేశీ ఉగ్రవాదులు, బంగ్లాదేశీ ఇమ్మిగ్రెంట్స్ దొరికారు. 2021లో భారత్లో ఎన్ఆర్సీని కండక్ట్ చేస్తామని భారత ప్రభుత్వం చెప్పింది. అయితే దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. అమెరికాలో ట్రంప్ ఎలాగైతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన ఉక్కుపాదం మోపాడో, నో కాంప్రమైజ్ అప్రోచ్ తీసుకున్నాడో, అటువంటి స్టాండే భారత్ కూడా తీసుకోవాలి. ఈ అక్రమ వలసగారులు వెస్ట్ బెంగాల్ నుండి హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇలా అన్ని ఏరియాస్లో స్ప్రెడ్ అయి ఉన్నారు. వీళ్ళలో ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారో, ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో, ఎంతమంది ఐఎస్ఐ ఏజెంట్స్ ఉన్నారో, ఎంతమంది దొంగలు ఉన్నారో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మన దేశంలో 2 కోట్ల టైం బాంబ్ను పెట్టుకొని పడుకున్నాం. ఎక్కడో బంగ్లాదేశ్ నుండి ఇల్లీగల్గా వచ్చి ఆధార్ కార్డ్ని సంపాదించి జాబ్ తెచ్చుకొని ముంబై వంటి మహానగరంలో ఇంటిని రెంటుకు తీసుకొని రైల్వే పాస్తో ముంబై మొత్తం తిరిగి ఈ వ్యక్తి బాంద్రా వంటి పాష్ ఏరియాలో, సెక్యూర్డ్ ఏరియాలో సైఫ్ అలీఖాన్ వంటి పెద్ద సెలబ్రిటీ ఇంటిపైన దాడి చేసి తప్పించుకున్నాడు అంటే ఏ రేంజ్లో వీడు స్ప్రెడ్ అయి ఉన్నారో మీరే ఊహించుకోండి. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరి జాబ్స్ తీసుకుంటున్నారు అనేది తెలియదు. వీళ్ళ దగ్గర ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ ఓటర్ ఐడీస్ ఉన్నాయి. వీళ్ళను కనుక్కోవడం చాలా కష్టం. ఇంకొక 10 ఏళ్ళు లేట్ చేస్తే వీళ్ళు మనలో ఇంటిగ్రేట్ అయిపోతారు. సో దీని గురించి ఆలోచించాలి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.